నిమిషాలు దేవుని మాటలో ధ్యానం చేసి తర్వాత ప్రార్థనలోనికి వెళ్దాం. 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉండి ఆయనను స్తుతిస్తూ ఆయన మాటలు వింటూ ప్రార్థించబోతున్న మనందరికీ కూడా మరొకసారి గత వారంలో చెప్పినట్టుగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో వచ్చిన మనందరం కూడా దేని కొరకైతే అడుగుతున్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో వాటన్నిటికీ కూడా జవాబిచ్చే దేవుడు గనుక ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లలో శ్రేష్టమైనటువంటి ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఆయన కనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము దేనిని అడుగుతూ ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని మనము గ్రహించాలని రాత్రి ఈ మాటల ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన క్రైస్తవ్యానికి ఫోన్ నెంబర్గా చెప్పేటువంటి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం దేవుని ఫోన్ నెంబర్ అని బైబిల్ చరిత్రకారులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చరిత్రకారులు ఏమని చెప్తారంటే 333. ఈ 333 అంటే 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 33:3 ఏంటంటే దేవునికి ఫోన్ నెంబర్ అంటారన్నమాట. దేవునికి ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం. ఎక్కడంట రాయబడింది, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. కాల్ అన్ టు మీ అని ఉంటుంది అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో ఆయన మన ప్రార్థనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అంట. ఇంకా ఏమని చెప్తున్నాడు ఇర్మియా అంటే కేవలము మన యొక్క అవసరతల కోసమే ప్రార్థించడం కాదు, మన సమస్యల కోసమే ప్రార్థించడం కాదు, మన సంఘములో ఉన్న వాటి కొరకే ప్రార్థించడం కాదు, కానీ నీవు నేను మనము ఆయన బిడలముగా ఆయనను ఎరిగిన వారముగా మన ప్రార్థన అంతవరకు మాత్రమే ఉండకూడదు, కానీ ఇంకా లోతైన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. మన ప్రార్థన సరిహద్దులు దాటాలి. ఇక్కడ ఆ యొక్క ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులు దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఎప్పుడంటే ఆయనతో మనము మంచి సహవాసము, మంచి సత్సంబంధము కలిగి ఉన్నప్పుడు. సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరికి చెప్తారు అంటే అప్పుడప్పుడు అమాస్కి ఒకసారి, పౌర్ణానికి ఒకసారి కనబడేవారికి చెప్తారా? బాగా దగ్గర సంబంధం, ఎక్కువగా ఎవరితో అయితే క్లోజ్గా ఉంటామో, ఎక్కువ ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటామో, మనలో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరికైతే షేర్ చేసుకుంటామో వాళ్ళకి మనకున్నటువంటి రహస్యాలు కూడా వారికి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం దేవునికి ప్రార్థించుతూ మంచి సహవాసం కలిగి ఉంటేనంట దేవుడు గూఢమైన సంగతులు, మర్మాలు మనకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పటి నుంచి అబ్రహాము దేవునికి విధేయుడిగా జీవించాడు. ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలోను యెషయా గ్రంథంలోను అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అంత చక్కటి సహవాసం అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టి
ఆ యొక్క సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటువంటి విషయం మొట్టమొదటిగా దేవుడు ఎవరికి చెప్పాడంటే, నా స్నేహితుడైన అబ్రహాముకి ఈ మర్మం చెప్పకుండా నేను ఉంటానా అన్నాడు. దేవునికి స్తోత్రం. మన వంటి స్వభావం కలిగినటువంటి అబ్రహాముతో సహవాసం చేసినటువంటి దేవుడు, మర్మాలు బయలుపరిచినటువంటి దేవుడు ఈ రాత్రి ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని నీవు నేను ఆయనతో ప్రార్థనలో లోతైన అనుభవము కలిగి ఉంటే, చక్కటి సహవాసాన్ని మనము కలిగి ఉంటే, ఆయన గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అనే ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాలు మనకు అర్థం కాదు. 4-5 సార్లు చదివిన 10 సార్లు చదివిన మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం మోకరించి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా ఆ లేఖన భావం యొక్క అర్థం ఏంటి, ఆ సందర్భం అలా రాయబడ్డానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు, ఇదంతా రాయించింది ఆయనే కనుక, దీనికి ప్రముఖమైన రచయిత ఆయనే కనుక, ఆయన ఈ గూఢమైన సంగతులు, మనకి గ్రహింపలేని ఆ గొప్ప సంగతులు ఆయన మనకి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఏమని చెప్తారంటే, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు అర్థం కాదు, అవి మర్మంతో కూడుకున్నాయి అని చెప్పి ఆ మాటతో విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇంకా ఏమని చెప్తారంటే, దేవుని యొక్క కార్యాలు మన చెవులకు ఎలా ఉంటుందంట, మన హృదయానికి గోచరం కాదు అనేటువంటి సందర్భం కొరింథీలో వాడినటువంటి మాటను వాడుతూ ఉంటారు. మన హృదయానికి గోచరం కాదు అని. కానీ మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా ధ్యానిస్తామో, ఆయన పాదాల చెంత మోకరించినప్పుడు ఆయన లోతైనటువంటి సంగతులు ఆయన బిడ్డలకు మనకి మరుగుపరచకుండా తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక లోతైన మర్మాలు, లేకపోతే బైబిల్ గ్రంథంలో మీకు అర్థం కానటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే కనుక వెంటనే మనం ఏం చేయాలంటే మోకరించాలి. మోకరించి, ప్రభువా ఈ పరిస్థితి ఏంటి, ఈ సందర్భం ఏంటి, ఈ మాట ఇలా రాయబడింది ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని మనం ప్రార్థించినప్పుడు ఆయన లోతైనటువంటి మర్మాలు మనకు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో లేకపోతే జరగబోయేటువంటి గొప్ప సంగతులను ఆయన బయలుపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థన అనేది కేవలం ఒక నామకార్థంగా లేకపోతే చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా కాకుండా, పట్టుదలతో ఆసక్తితో మనము ప్రార్థించినప్పుడు దేవుడు లోతైనటువంటి భక్తి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎంత ఎక్కువగా మనం గడిపితే ఆత్మీయతలో అంత ఎక్కువగా మనం వర్ధిల్లుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు వారి యొక్క సేవా జీవితాల్లో కావచ్చు, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారు క్షేమాభివృద్ధిని పొందడానికి, వారు ఆశీర్వదించబడ్డానికి, వారు దీవించబడ్డానికి మూల కారణం ఏంటనంటే, వారి జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన ఉంది. నేడు క్రైస్తవ్యంలో మన భక్తి జీవితాల్లో మనకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రతిదానికి కూడా మనము ప్రార్థనతో ప్రారంభించే వారిగా ఉండాలి. గొప్ప దైవజనుడు అయినటువంటి బిల్లీ గ్రాహం గారి దగ్గరికి ఒకసారి విలేకరులు వెళ్ళారంట. న్యూస్ రిపోర్టర్స్ వెళ్ళి, అయ్యా మీరు ఎంత గొప్ప సేవ చేశారు కదా, ఇన్ని లక్షల మంది, వేల మంది మీ సభలకు హాజరవుతూ ఉన్నారు కదా, అన్ని వేల మంది రక్షించబడ్డానికి గల కారణం, అన్ని లక్షల మంది మీ మీటింగ్స్కి రావడానికి గల కారణం ఏంటి, మీ సేవలో ఉన్నటువంటి మర్మం ఏంటి, గొప్పతనం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంట, ప్రార్థన ప్రార్థన ప్రార్థన.
నా సేవలో ఎంతగా నేను దీవించబడ్డానికి, ఎంతగా నేను ఆశీర్వదించబడ్డానికి, ఎంతగా నేను హెచ్చించబడ్డానికి ఒకే ఒక కారణము ప్రార్థన. అనగా దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాను నేను. లోకంతో సహవాసం చేయట్లేదు, ధనముతో సహవాసం చేయట్లేదు, అధికారులతో సహవాసం చేయట్లేదు. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను కనుక ఎంతగా నేను హెచ్చించబడ్డానికి గల కారణం ఆయనే, ప్రార్థనే కారణం అని చెప్పాడు. హల్లెలూయా. కనుక మన క్రైస్తవ భక్తి జీవితంలో మనం ఏమై ఉండాలి అంటే ప్రార్థనా పరులమై ఉండాలి. ప్రార్థనా పరులం. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో సంఘానికి, క్రైస్తవ్యానికి కావలసింది ఎవరు అంటే ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థనా యోధులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. ఏ విషయంలో నమ్మకస్తులు అంటే ప్రార్థించుటలో నమ్మకస్తులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దేశం పాడైపోకుండానట్లు బద్దలైన సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపన కర్తల కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఎంత వెతికినను ఒక్కడైనను నాకు కనబడలేదు అంటున్నాడు ఆయన. మనం న్యూస్ పేపర్లో చూసాము, వెనిజులాలో వచ్చినటువంటి భూకంపం, భయంకరమైన భూకంపం వచ్చింది. వేల మంది ఆ శిథిలాల కిందే చనిపోయారు. తీస్తున్నవారు కొన్ని వేల మంది, ఇంకా వాటి కింద ఉన్నవారు ఎంతమందో లెక్కలేదు. భయంకరమైన విలాపం, మరణ మృదంగం, మృత్యుఘోష వెనిజులా దేశంలో వెంటాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ చూస్తున్నప్పుడు మనం ప్రార్థించాలి. ఒకే ఒక్కరికి భారం కలుగుతుంది దేశంలో. క్రైస్తవుడు మాత్రమే భారం కలిగి పరిస్థితులను చూసి ప్రార్థించేవాడు, మోకరించేవాడు. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, నాయకుల క్షేమం కొరకు, అధికారుల క్షేమం కొరకు ప్రార్థించేవాడు ఎవడు అంటే ఒక క్రైస్తవుడే. అట్టి భారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం మొర్రపెట్టాలి. మనం మొర్రపెట్టేవారుగా ఉన్నప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మనం చేసినటువంటి విజ్ఞాపనలు, పరిస్థితుల కొరకు మనం దేని కొరకైతే ప్రార్థించామో కొన్నిసార్లు ఆ ప్రార్థన జవాబు ఆలస్యం అవుతుంది. కాబట్టి నీరసించిపోవద్దు, కృంగిపోవద్దు, ప్రార్థించడం మానొద్దు. ఇక్కడ అంటున్నాడు, ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా వృధాగా పోవని దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం అనుకుంటాం ప్రార్థన దేవుడు వినట్లేదు. 800 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. అంతమందిలో సగానికి పైగా, సుమారుగా 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు. వారందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటే వారందరూ ప్రార్థనలు వినడానికి దేవునికి సమయం ఉంటుందా? గనుక దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనేటువంటి ఒక ఆలోచన సాతానుడు మనకి కలిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ దేవుడు వెంటాడేంట్లే, దేవుడు ఇంక ఇవ్వడు, దేవుడు ఇంక చేయడు, ఈ పని జరగదు, ఈ కార్యం ముందుకెళ్ళదు, నేను అనుకున్నది సాధించలేను అనేటువంటి నిరాశపరిచేటువంటి ఆలోచనలు సాతానుడు మనలోనికి తీసుకుని వస్తాడు. ఒక గొప్ప దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఈ భూమి మీద సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు, సకల చరాచర జీవరాశులకు, పశుపక్షాదులకు, జంతువులకు, మానవులకు కావలసినవన్నీ ఒకే విధంగా ఒకే సమయంలో అన్నీ అనుగ్రహిస్తున్న దేవునికి నీ ప్రార్థన వినడానికి సమయం ఉందంట. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడు, సమస్తానికి ఆధారభూతుడైనటువంటి ఆ దేవునికి నీ ప్రార్థన వినడానికి ఆయనకు సమయం ఉంది. కానీ ఆయనకు ప్రార్థించడానికి మనకి సమయం ఉండట్లేదు. చాలామందిని ప్రశ్నిస్తే పొద్దున్నుంచి లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు చాలా బిజీగా ఉంటున్నాం. ప్రార్థించే సమయం లేదు చాలామంది క్రైస్తవులకు. ఈ రోజున పేరుకు మాత్రం క్రైస్తవులమే, పేరుకు మాత్రం దేవుని బిడ్డలమే, కానీ మన లోపల ఆ ప్రార్థన లేదు. అంతేగాని ప్రార్థన దేవుడు వినట్లేదు అనుకోవద్దు. 3 ప్రాముఖ్యమైన సంగతులు జరుగుతాయి ప్రార్థనలో. ఒకటి, ఇమ్మీడియట్గా ప్రార్థనకి జవాబు వస్తుంది. ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితులు బట్టి ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిస్తాడు. రెండవది, ప్రార్థించిన కొన్ని రోజులు, ప్రార్థించిన కొన్ని నెలలు, ప్రార్థించిన కొన్ని సంవత్సరాలకి జవాబు వస్తుంది. మూడవది, అస్సలు ప్రార్థనకు జవాబు రాదు. ఈ 3 జరుగుతాయి ప్రార్థనలో. ఒకటి, వెంటనే జవాబు వస్తుంది, లేకపోతే కొంచెం ఆలస్యమైన జవాబు వస్తుంది. మూడవది, అస్సలు రాదు. ఎందుకంటే అది మనకు అవసరం లేనిది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నాకు కారు కావాలి అని ప్రార్థన చేయకూడదు, అది అత్యాశ అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి సైకిల్ కొరకు, సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి బైక్ కొరకు, బైక్ మీద వెళ్ళే వ్యక్తి కారు కొరకు ప్రార్థించడం అది ఒక అవసరం. నడుస్తూ వెళ్తూనే ఒకేసారి నాకు కారు కావాలనడం అత్యాశ. మీరు అడుగుచున్నారు కానీ మీ సుఖభోగముల నిమిత్తం అడుగుచున్నారు గనుక అని యాకోబులో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారు అంటే మీ సుఖాల కోసం అడుగుతున్నారు, మీ అవసరం కాదది. మీకు అవసరం కోసం అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ఇస్తాను. అది మీ సుఖాల కోసం అడుగుతున్నారు కనుక అది మీకు అనుగ్రహించబడదని రాయబడింది. కాబట్టి మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదో కూడా అందులో మనం ఆలోచన చేయాలి. మన ప్రార్థన యథార్థంగా ఉంటే, గత వారం చెప్పినట్టుగా మనం నిజముగా ప్రార్థిస్తే, యథార్థముగా ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఆలస్యమైనా కూడా ఆ ప్రార్థనను జవాబు అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. ఏమాత్రం కూడా సందేహించకూడదు, డౌట్ పడకూడదు ప్రార్థనలో. ఏ ప్రార్థన చేసినా, దేనిని అడిగినా విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఆ కిందకి 7-8 వచనాలు కలిపి ఉంటాయి.
అక్కడ రాయబడి ఉంటుంది, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. అంటే ద్విమనస్సు కలిగిన వాడు, అంటే దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడేమోలే, ఇప్పుడు చేయడు. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. నిజంగా చేస్తాడు, విన్నాడంటావా? నిజంగా వింటాడేంటి దేవుడు? ఇలాగా రెండు మనస్సులు మనలో ఉండకూడదు. రెండు పడవల మీద కాళ్ళు వేసిన వాళ్ళు ప్రయాణం పూర్తిగా సాగుతుందా? ఎక్కడైనా ఒక అల వచ్చినప్పుడు సముద్రములో ఆ రెండు పడవలు అటు ఇటు అయినప్పుడు ఏమవుతాడంటే కింద పడిపోతాడు. అదేవిధంగా ద్విమనస్కుడు అంటే రెండు మనస్సులు మనలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు ఏక మనస్సుతో. అక్కడ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 120 మంది కూడుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడతా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏక మనస్సుతో వారు ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే తలంపు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న మనము ఒకే మనస్సు కలిగి సందేహించకుండా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, కనిపెట్టాలి. మనం ప్రార్థన చేయాలి, నమ్మాలి, ఎదురు చూడాలి. ప్రే, బిలీవ్ అండ్ వెయిట్. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి నడవడికలో నువ్వు నడిచినప్పుడు, ప్రార్థించి విశ్వసించి కనిపెట్టినప్పుడు, నువ్వు దేన్నైతే అడుగుతా ఉన్నావో ఖచ్చితంగా దేవుడు ఒక రోజున నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే ఒకటి మన యొక్క ఆత్మీయతకు ఆధారం విశ్వాసం, నమ్మకం. విశ్వాసముతో నీవు నేను దేని కొరకు ప్రార్థించిన, దేనిని అడిగినా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు చేయగలడు అనేటువంటి ఒకే ఒక నమ్మకముతో, ఏక మనస్సుతో, వేరే ఆలోచన వద్దు, వేరే తలంపు వద్దు, నా దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించుదాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు గనుక ఈ రాత్రి ఆ ప్రార్థన ఆలకించే గొప్ప దేవుని పాదాల చెంత మనందరం కూడి ఉన్నాం గనుక మన కుటుంబ అవసరతల కొరకు, మన వ్యక్తిగత అవసరతల కొరకు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుదాం. విశ్వాసముతో అడుగుదాం, సందేహించక, వేరొక మనస్సు లేక ప్రార్థించి విశ్వసించి కనిపెట్టుదాం, ఎదురు చూద్దాం. దేవుడిచ్చేటువంటి జవాబును పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.